ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్య భాగంలో నుంచి కీర్తనలు 65వ కీర్తన 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మరొకసారి, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలు. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేయుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, మనము వాక్య ధ్యానంలో మనం చదువుకున్న మాట ప్రకారంగా ఈ సంవత్సరం అను దయా కిరీటం మరొక సంవత్సరాన్ని మనకు ధరింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం ఎంతో శ్రేష్టమైన అనుభవాలను, లేకపోతే ఎంతో విషాదకరమైన అనుభవాలను ఎన్నో కలిగి ఉండొచ్చు. కానీ నూతన సంవత్సరంలో మరొక ఆయన దయ, ఆయన యొక్క దయా కిరీటం మన మీద నిలపబోతా ఉన్నాడు. సంవత్సరం అంతా కూడా ఆయన మన కష్ట నష్టాలలో, శోధన బాధల్లో, శ్రమలు, పరిశోధనలు అన్నింటిలో మనతో ఉన్నారు. మనం అడిగిన వాటినెల్లను మనకు దయచేస్తూ, కొన్ని పర్యాయాలు మనం పొందుకోలేకపోయినా అంతకంటే శ్రేష్టమైన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మన యేసేకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ నూతన సంవత్సరమను దయా కిరీటం మన మీద ధరింపజేసిన దేవుణ్ణి గణపరుద్దాం. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుని యొక్క జాడలు అంటే అడవి. సారము వెదజల్లడం అంటే ఫలించునిచ్చేటువంటి ఒక అనుభవాలు. అందుకే అన్నాడు కదా, నీవు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానము చేయువాడు ధన్యుడు. వాడు నీటి కాలువ ఎవరున్న నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను ఎప్పుడు నీటి ఎవరనున్న చెట్టు వాడిపోతుందా? ఎండిపోతుందా? ఎండిపోదు. ఎంత స్వచ్ఛగా కదా, ఎంతో సమృద్ధిగా చక్కగా కనపడుతుంది. కాబట్టి మరి వాక్యం అనే నీటి ఓరణ మనం ఉంటున్నామా? వాక్యమును గ్రహిస్తూ, వాక్యములోని అర్థాలను మనం తెలుసుకుంటూ ప్రభువుతో గడపాలని దేవుడి యొక్క చిత్తం. నిజమే, ప్రభువు యొక్క చిత్తంలో మనం ఉండాలంటే ఈ సంవత్సర కాలంలో మరి నిజంగానే మనము ఏ విషయాలలో దేవునికి బాధ కలిగించాం, తప్పిపోయాం, దేవుణ్ణి వేదనకరమైన పరిస్థితులకు గురి చేశాము, వాటన్నింటిని గురించి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, క్షమించమని వేడాలి ప్రభు సన్నిధిలో. అంతేకాదు, దేవుడు చేసిన మేలులకేమో కృతజ్ఞతలు చెల్లించాలి, మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ అడగాలి. కాబట్టి మనం తప్పిపోయామా, దేని యందు తప్పిపోయామనేది గ్రహించినట్లుగా మనము తెలుసుకోవాలి. ఏ విషయాలలో మరి తప్పిపోయినాము, ఏ విషయాలలో మనము తప్పుదారిని నడిచాము అనేది కొంత ఆలోచన చేద్దాము. ఏ విషయాలలో తప్పిపోతాము అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్నాడు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఏం తప్పించుకోవాలి, ఏం తప్పించుకుందుము అంటే, మనము రక్షణను నిర్లక్ష్యం చేసామనుకోండి, నిత్య నరకాగ్ని మనకు తప్పదు. మరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నామన్న విషయం తెలిసి కూడా ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నామా, అప్పుడు తప్పించుకోలేము అంటున్నాడు. ఏ తప్పిదం ఇది? రక్షణను నిర్లక్ష్యం చేసే తప్పిదం. సంవత్సరం అంతా దేవుడు ఎన్నోసార్లు మనకు రక్షణను గూర్చినటువంటి విలువైన సందేశాలను మనం వింటూనే ఉన్నాం. రక్షణ పొందు, దేవుణ్ణి తెలుసుకో, దేవునిలో ఎదుగు,
దేవుణ్ణి నీవు సొంత రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీవు చేసిన పాపములకు ఆయనే కలవరి శిలువపై మరణించాడని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి తన్ను హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు రక్షణ ఆనందాన్ని పొందుకుంటాం. ఆ యొక్క రక్షణ ఆనందం పొందుకోకుండా దానిని నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము. అది మనము చేసే తప్పు. మరి రక్షణ లేని వారందరూ ఇక్కడ రక్షణ పొందాలనే ఆశ కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి ఉంటే ఈ సంవత్సరం అంతా ఆ పని చేయకపోతే దయతో నన్ను క్షమించు ప్రభువా, నా తప్పును మన్నించు, నీ రక్షణను నేను నా హృదయంలో స్వీకరించుటకు మీరు నాకు కృప చూపించండి, తప్పించుకునే భాగ్యం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. రక్షణ పొందడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సొంత రక్షకుడిగా ప్రభువును హృదయంలో చేర్చుకుంటే అట్టి నిత్య నరకాగ్ని నుంచి మనము తప్పింపబడతాము. ప్రభువే మనల్ని తప్పిస్తాడు. మరి ఈ తప్పిదాన్ని మనం దేవుని సన్నిధికి అప్పగించుకొని ఒప్పుకొని రక్షణ ఆనందాన్ని పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి ఈ నేడే రక్షణ దినం, నేడే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఇక్కడున్న రక్షణ పొందనటువంటి వారందరికీ దేవుడు మళ్ళా పిలుపునిస్తున్నాడు. ఆయన యొక్క పిలుపును మనము పొందుకోవాలి. రక్షణ భాగ్యాన్ని మనము పొందుకోవాలి. అప్పుడు నిత్య నరకం నుంచి మనము తప్పింపబడతాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము ఇంకా చేయము. ఆయన రక్షణ కొరకు ఎప్పుడు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటి విషయం. తప్పించుకోవాలంటే మొట్టమొదటిగా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఇక రెండవదిగా మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక పేజ్ నంబర్ 201, పేజ్ నంబర్ 201. కావున నేను ఆ తరం వారి వలన విసిగాను, మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు అంటున్నాడు. మరి మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే హృదయాలోచనలలో తప్పిపోవడం. ఎన్నో ఆలోచిస్తాం కదా, సంవత్సరం అంతా ఎన్నో ఆలోచించాం. ఎలాంటివి ఆలోచించాం? చాలాసార్లు ప్రభు ఆశించిన దానికంటే మనం ఎక్కువగా ఆశపడుతూ ఉంటాం. ఎలాంటివి? ప్రతీది మనకు కావాలని ఆశపడతాం. లోకల్లో అది బట్టలే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఇల్లే కావచ్చు, స్థలాలే కావచ్చు, పొలాలే కావచ్చు, ఏదైనా మనం ఆశపడడం తప్పు కాదు. కానీ ప్రభువు మన పట్ల చేయాలనుకున్నది ఏంటో తెలుసుకోకుండా ఆశపడడం అనేది మనం చేయకూడదు. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను చేయకూడదు అని ఆయన ఉద్దేశం. అయితే 40 సంవత్సరాలు ఆయన కార్యాలను చూచి నడిచినటువంటి మన పితరులైన ఇశ్రాయేలీలు దేవుణ్ణి శోధించారు, పరిశోధించారు, తప్పిపోయారు. కాబట్టే అరణ్యంలో వాళ్ళు అవిశ్వాసులై అవిధేయులై రాలిపోయారు అంటున్నాడు. అంటే ఆశించారు, ఎక్కువగా ఆశించారు. ప్రభు ఆల్రెడీ ఇస్తున్నాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలను ఇచ్చాడు, వాళ్ళకి చెప్పులను ఇచ్చాడు, దినదినం ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఇస్తూనే ఉన్నాడు, మాంసం ఇచ్చాడు కదా. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకెక్కువగా ఆశపడ్డారు. అది అరణ్యం, దొరకని స్థలం అయినప్పటికీ కూడా ఆశపడ్డం ఏంటి కదా. మరి దొరికే స్థలాల్లో ఆశపడితే దొరుకుతుంది, కానీ అరణ్య ప్రాంతంలో అయినా దేవుడు ప్రతీది వాళ్ళకి ఇచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారు, కానీ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదని, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదు అన్నాడు. ఎంత ఆశ్చర్యం! నిజంగానే 40 సంవత్సరాలు ఒక డ్రెస్ వేసుకుంటామా మనం? అట్లాంటి చెప్పులు మనం వేసుకుంటామా? మన చెప్పులు మా అంటే 3 నెలలు వాడతామేమో, ఒక్క డ్రెస్సు మా అంటే ఒక 5-6 సంవత్సరాలు వాడతామేమో కదా. అంతేకాని 40 సంవత్సరాల డ్రెస్సులు వాడుకోవటం ఏంటి?
చెప్పులు 40 సంవత్సరాలు పాతగా అయిపోకపోవటం ఏంటి? ఎంతో అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఇంకా దురాలోచనలు చేస్తున్నారు. తమ హృదయాలలో వాళ్ళు చేసిన ఆలోచనలను బట్టి వారు తప్పిపోయి ఉన్నారు అన్నాడు. అలా మనము ఆశించి ప్రభు సన్నిధిలో అడిగి పొందుకోవాలి. కానీ ఆశించడం అంటే ప్రభు చిత్తానుసారమైన ఆశలను మనము కలిగి ఉండాలి. ఈ లోకపరమైన ఆశలు వస్త్రాల కొరకో లేకపోతే ఇలా కాదు. నాకు రక్షణ ఇవ్వు, ఆత్మీయతనివ్వు, ప్రార్థనా అనుభవాన్ని ఇవ్వు, వాక్య ధ్యానాన్ని ఇవ్వు. ఇలా ప్రభువును సంతోషపరిచే విషయాలను మనం అడిగి పొందుకోవాలి. ఆయనను సంతోషపెట్టని విషయాలను మనం అడిగితే మనము తప్పిపోయిన వారము అవుతాము. మరి ఆయనను సంతోషపెట్టేటి ఏంటి, ఏవి కావు అని మనం గ్రహించగలగాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు అని అడగాలి. అప్పుడు మనకు విశ్వాసం ఉంటుంది. అందుకే వీళ్ళు విశ్వాసము లేకుండా నశించిపోయారు అన్నాడు. ఇలా దురాలోచనలో తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచాలి. ఇందాక మనం తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నాను? రక్షణ పొందాలి, రక్షణ అనుభవాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తప్పిపోకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట? విశ్వాసమును కలిగి ఉండాలి అన్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉన్నదేమో, ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని 12వ వచనంలో అంటున్నాడు. ఆయన యందు మనము విశ్వాసం ఉంచితే ఎన్నో దీవెనలు మనకు కలుగుతాయి. అవిధేయులము కాకుండా విశ్వాసముతో మనము గట్టిగా ఆయనను పట్టుకుని నడిచేవారమే ఉండాలి. 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవ్వడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టవలనని క్రీస్తులో పాలివారమై ఉందుము. విశ్వాసము, ఇప్పుడున్న విశ్వాసం దృఢముగా అంతము మట్టుకు కూడా మనం కలిగి ఉండాలి. ఎప్పుడు అంతమంటే మనం చనిపోయేంత వరకు కూడా అంతే దృఢ విశ్వాసంలో మనం కొనసాగితే మనం ఎప్పుడూ తప్పిపోము. అర్థమవుతుంది కదండి? మనం సంవత్సరం అంతంలో ఉన్నాము. ఈ సంవత్సరం అంతా ఎక్కడ తప్పిపోయాము అనే విషయాల్ని మనం ఆలోచన చేస్తున్నాం. రక్షణ విషయంలో తప్పిపోకూడదు, విశ్వాస విషయంలో కూడా మనము తప్పిపోకూడదు. విశ్వాస విషయంలో తప్పిపోయిన ఇశ్రాయేలీల వలె మనం ఎంత మాత్రము ఉండకూడదని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇక 3వ విషయం 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇక నిలుచుండగా ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉన్నాము. అమ్మో, ఎక్కడైనా తప్పిపోతామా అని దేని మీద ఉండాలంట? మన మనసు వాగ్దానము మీద ఉండాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించుందుమను వాగ్దానము ఇక నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతామేమో అని జాగ్రత్త పడాలంట. ఆ వాగ్దానం పొందకపోతామేమో. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు కదా, నేను నిన్ను విడువను అని చెప్తాడు. ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు, కానీ వాటిని మనము పొందుకోమేమో అనే అవిశ్వాసం మనకి ఎప్పుడు కలగకూడదు. ఇప్పుడు పోయిన సంవత్సరం వాగ్దానం తీసుకున్నాము, మళ్ళీ కొత్త సంవత్సరంలో ఏం తీసుకుంటాం? మళ్ళీ ఇంకొక వాగ్దానాన్ని పోయిన సంవత్సరంలో ఉన్న వాగ్దానం దేవుడు మనకు నెరవేర్చాడా లేదా అంటే ఇప్పుడే నెరవేర్చాలని ఏమీ లేదు. కానీ ఆయన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ సంవత్సరంలోనే నెరవేరాలి, ఈ సంవత్సరంలో నేను తీసుకున్నాను కాబట్టి ఈ సంవత్సరంలోనే అది నెరవేరిపోవాలి అనే మనసు మనం కలిగి ఉండకూడదు. ప్రభు చిత్తానుసారమైన సమయంలో ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. అది ఏ రకంగానైనా దేవుడు మనకు నెరవేరుస్తాడు, కానీ అది మనం గ్రహించాలి. ఒక్కోసారి గ్రహించాం, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది, అసలు ఎప్పుడు నెరవేరలేదు కదా, ఇన్ని వాగ్దానాలు తీసుకుంటున్న ప్రయోజనం ఏముంది
ఉంది నాకు అన్నట్టుగా మన హృదయం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాలను మనకు నెరవేరుస్తాడు. వాగ్దానము పొందకుండా తప్పిపోతామేమోనని జాగ్రత్తగా ఉండాలంట. మనం ఎక్కడ తప్పిపోకుండా ఉండాలి? వాగ్దానం పొందకుండా ఉంటామేమో అని తప్పిపోతాం. మరి వాగ్దానం పొందుతాము అనే విశ్వాసం మనలో ఉండాలి. ఇది మూడవ విషయం. వాగ్దానం మనము తప్పకుండా అనుభవిస్తాం. అది ఏ వాగ్దానమైన దేవుడు మనల్ని స్వంతం చేస్తాడు. మనకు నీవు ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కించేదును అంటే ఏంటి? ఉన్నత స్థలం అంటే ఏంటి? బాగా ధనం వచ్చేసి మంచి ఇంటిని కట్టుకొని దర్జాగా బ్రతకడమా? కాదు. ఉన్నత స్థానంలో ఉంచుతాను అంటే ఏంటంటే, శిఖరము మీదనున్న మోషే ఎంత ప్రార్థనా అనుభవాన్ని పొందాడు. 40 దినాలు ప్రభుతోనే గడిపాడు. ఆయన యొక్క అగ్ని జ్వాలలు తన మొహము మీద పడి తను కూడా తేజరిల్లాడు. 40 రోజుల తర్వాత కిందికి దిగొస్తుంటే ఆయన మొహాన్ని చూడలేకపోయారు వాళ్ళు. అది ఉన్నత స్థానం అంటే. ఆత్మీయ స్థితిలో ప్రార్థన ఉన్నత శిఖరానికి వెళ్ళిపోవడమే ఉన్నత స్థితి. మనం వాక్య ధ్యానంలో ఎక్కువగా ధ్యానం చేస్తూ అన్ని విషయాలను తెలుసుకోవడమే ఉన్నతమైన స్థితి. అనేకులను ప్రోత్సహించి ఆలయానికి తీసుకొని రావడమే ఉన్నతమైన స్థితి. రేపు దేవుడు పరలోకంలో ఉన్నత స్థానంలో నువ్వు ఉన్నావు అని నిన్ను లెక్కించడానికి ఈ 3 అనుభవాలు ఉంటేనే ఆయన నిన్ను లెక్కిస్తాడు. ఈ లోకంలో ఏదో ధనం ఉంటేనో, అందం ఉంటేనో, బంధువర్గాలు ఉంటేనో దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో ఉన్నావు అనడు. మన ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు పరలోకంలో మనకు ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. మరి ఈ లోకంలో ఏ స్థానాన్ని కలిగి ఉంటున్నాం? ఎంత బీదగానండి, నాకేమీ లేదు కాదు. ఈ లోకానికే అది పరిమితం. మరి నీ ఆత్మీయ స్థితి ఉన్నత స్థానంలో ఉంటే చాలు. పరలోకంలో నువ్వు ఉన్నత శ్రేణిలో ఉంటావు. కాబట్టి వాగ్దానాన్ని నమ్ముతున్నామా? వాగ్దానం ఒకవేళ మనలో పొందకుండా తప్పిపోతామేమోనని జాగ్రత్త పడాలి. ఆ వాగ్దానం పొందాలి అంటే ముందు ఒక కండిషన్ ఉంటుంది. ఏ వాగ్దానానికైనా నువ్వు ఫలానాది చెయ్యి, అప్పుడు నేను నీకు అది చేస్తాను. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, అధ్యాయం మొత్తం వాగ్దానాల మయం. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి, ఆ 28వ అధ్యాయం, క్షమించండి, 28వ అధ్యాయం మొత్తం వాగ్దానాలే కదా. ఈ వాగ్దానాలన్నీ ఎన్ని వచనాల వరకు వాగ్దానాలు? 14 వచనాల వరకు కూడా మొత్తం వాగ్దానాలే. ఎందుకవి? చూడండి, ఇక్కడున్న వాగ్దానాలు ఏవి సొంతం చేసుకోవాలనుకున్నా మనం ఏం చేస్తే, 1వ వచనం చూడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇక మొదలైంది. భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అనే వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. ఏం చేస్తే హెచ్చిస్తాడంట? మొదటి వచనంలో చూడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిది, నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను అన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఈ 14 వచనాలలో ఉన్న దీవెనలన్నీ మనవే. తర్వాత 15వ వచనం మొదలుకొని అధ్యాయం చివరి వరకు కూడా వినకపోతే వచ్చే నష్టాలను రాశాడు. చూసారా? అంటే ఒక వాగ్దానం ఇచ్చాడనుకోండి, పైన ఒక కండిషన్ ఇస్తాడు, నువ్వు విను, ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఈ వాగ్దానాలన్నీ సొంతం అవుతాయి. ఈ అధ్యాయంలో ఉండే వాగ్దానాల గురించి నేను చెప్పట్లా. ఎక్కడ వాగ్దానం వచ్చినా ఖచ్చితంగా పై లైన్లో కింది లైన్లోనో ఆ అధ్యాయం మొత్తం చదివితేనో మనకు కండిషన్ అర్థమవుతుంది. ఆ కండిషన్ అర్థమయ్యి ఆ కండిషన్ని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలను మనం కనుక అనుసరిస్తే తప్పకుండా దేవుడు మన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం తప్పకుండా పొందుకుంటాం.
ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అప్పుడైతే మనం తప్పిపోము అంటున్నాడు. ఏ విషయాలలో తప్పిపోతామంట? రక్షణ పొందుకోకుండా తప్పిపోతున్నారు, విశ్వాసాన్ని పొందుకోకుండా తప్పిపోతున్నారు, వాగ్దానాలను కూడా పొందకుండా తప్పిపోతున్నారు. మరి రక్షణ పొంది మనం స్థిరంగా ఉండాలి, విశ్వాసాన్ని పొంది స్థిరంగా ఉండాలి, వాగ్దానాలను సొంతం చేసుకొని స్థిరంగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. మరి ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాం కదా, మరి ఈ 3 అనుభవాలను పొందుకొని మనం తప్పిపోకుండా స్థిరులమై నిలబడడానికి దేవుడు మరొక్క సంవత్సరమను దయా కిరీటాన్ని మనకు ఇస్తున్నాడు. మరి ఆ సంవత్సరమను దయా కిరీటాన్ని పొందుకోవడానికి రక్షణ, విశ్వాసం, వాగ్దాన ఫలం మన జీవితంలో అనుభవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇట్టి అనుభవాలను దేవుడు మనకిచ్చి ఈ సంవత్సరంలో కూడా ఆయన యొక్క దయా కిరీటాన్ని అనుభవించినట్లుగా దేవుడు మనల్ని నడిపించునుగాక. మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నాకట్టి కృపనివ్వండి. నేను రక్షణ విషయంలో తప్పిపోకూడదు, విశ్వాస విషయంలో తప్పిపోకూడదు, నీ వాగ్దాన ఫలం పొందుకునే విషయంలో కూడా తప్పిపోకుండా మీరు నన్ను కాపాడండి. ఈ సంవత్సరంలో కూడా నేను రక్షణ అనుభవాల్లో ఇంకా లోతుగా వెళ్ళడానికి, విశ్వాసంలో ఇంకా లోతుగా వెళ్ళడానికి, నీ వాగ్దాన ఫలము యొక్క నిరీక్షణ అనే లోతులోనికి నేను వెళ్ళడానికి మీరు నన్ను సిద్ధపరచండి. మీరు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. నేను నా హృదయాన్ని సిద్ధపరచుకుంటా ఉన్నాను. నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం.